విద్యా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి ఐడీఓసీ కార్యాలయంలో విద్యా సంక్షేమంపై కలెక్టర్తో కలిసి సమీక్షించారు. హాస్టళ్లలో మెనూ వివరాలను భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. విద్యా సంక్షేమంపై పెట్టే ఖర్చు పెట్టుబడి కాదని ఆ కోణంలో చూడకూడదన్నారు భట్టి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాలతో మన రాష్ట్రం పోటీ పడుతుందని చెప్పారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందిస్తేనే విద్యార్థుల చదువుల్లో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు భట్టి. ఎడ్యుకేషన్ లో నేను మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది కన్సర్న్ ఆఫీసర్స్. ఇది very important as far as the state government is concerned. Every rupee whatever we are spending on education, it has to get some result also. Should not go waste. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టేది ఏది కూడా చారిటీ కాదు, వెల్ఫేర్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల పైన రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ హ్యూమన్ రిసోర్స్. ఈ హ్యూమన్ రిసోర్స్ ని చిన్నప్పటి నుంచే న్యూట్రిషియస్ ఫుడ్ తో, మంచి హెల్త్ తో, గుడ్ ఎడ్యుకేషన్ తో మనం తయారు చేసుకుంటే we will have a finest, very talented human resource in the state. Finest talented human resource మనకి రాష్ట్రంలో అందుబాటులోకి వస్తే ఈ talented human resource will give us the strength of making wealth in the state. జీడిపిని, ఈ రాష్ట్ర జిఎస్డిపిని, ఈ రాష్ట్రంలో వెల్త్ ని క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దానికోసం ద స్టేట్ ఈజ్ వెరీ సీరియస్లీ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ దిస్. సో ప్లీజ్ మీ అందరికీ నేను చెప్పేది దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. వెరీ క్లోజ్గా ప్రతి హ్యూమన్ రిసోర్స్కి చిన్నప్పటి నుంచే మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్తీగా ఉండటానికి కావాల్సినటువంటి ఆ వ్యవస్థనంతా కూడా అందుబాటులో తీసుకురావాలి. అప్పుడే మంచిగా అభివృద్ధి చెందినటువంటి మానవ మేధస్సుతో ఆ హ్యూమన్ రిసోర్స్ తయారు.